జగన్‌ని వెంటాడి వేటాడింది అధికారంలో ఉండగానే రఘురామకృష్ణరాజు. దానివల్ల ఇబ్బంది పడ్డారు. అది కూడా బేస్ చేసుకునే తను మళ్ళీ హడావిడి చేసి ఫైనల్‌గా ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ స్థాయిలో ఉన్నారు. అయితే రఘురామకృష్ణరాజు ఇప్పుడు ఇక తను గెలిచి అధికారం పార్టీలో ఉన్న తర్వాత అప్పట్లో అధికార పార్టీలో ఉన్న తన చెప్పు చేతల్లో జరగలేదు కాబట్టినే ఎదురు తిరిగింది జగన్‌ని ఫుట్‌బాల్ ఆడుకుంది. ఇప్పుడు మళ్ళీ తన అధికారంలో ఉండి తన మాట నడుస్తోంది కాబట్టి జగన్‌ని వెంటాడే కార్యక్రమం బిగించేస్తే ఇప్పుడు జగన్ టీం రివర్స్ ప్రారంభించింది. రఘురామకృష్ణరాజుకి సంబంధించినటువంటి కేసు. ఆయన అదృష్టమో దురదృష్టమో సుప్రీంకోర్టులో ఆల్రెడీ ఆ కేసుకి సంబంధించి ఉన్నటువంటిది కాస్త స్టే ఎత్తివేయడంతో సిబిఐ విచారణ కొనసాగించేందుకు అవకాశం వచ్చినటువంటి నేపథ్యంలో రఘురామకృష్ణరాజుకి సంబంధించినటువంటి కేసు మీద ఇవాళ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఇండు భారత్ థర్మల్ కంపెనీ పేరిట బ్యాంకులకు కుచ్చుటోపి, బ్యాంకుల నుంచి 1323 కోట్ల రుణాలు, సొంత అవసరాలకు మళ్లింపు, బ్యాంకుల ఫిర్యాదుతో రంగంలోకి సిబిఐ 2020 అక్టోబర్లో రఘురామ నివాసాల కార్యాలయ సోదాలు, కేసు విచారణ మీద 2022లో సుప్రీంకోర్టు నుంచి స్టే తెచ్చుకున్న రఘురామ తాజాగా స్టే ఎత్తివేసి విచారణకు అనుమతించిన అత్యున్నత న్యాయస్థానం దీంతో చర్చయాంశంగా మరి రఘురామ మోసం. ఇక్కడ కేసులో ఏదో అవుతుంది అనుకోవడానికి ఏమీ లేదు. ఎందుకయ్యా అంటే ఇప్పటికే ఆ బ్యాంకులో ఏం చేశారు, మధ్యవర్తిత్వ కోర్టు ఎన్సీఎల్ఆర్టీలో ఇస్తారు. అంటే ఇప్పుడు రఘురామ దగ్గర ఏం ఆస్తులు ఉన్నాయో ఆ ఫ్యాక్టరీకి సంబంధించి షూరిటీలు ఏం చూపెట్టారో అది వరకు ఏలం వేసుకుని అమ్ముకుంటారు. ఇప్పుడు 1300 కోట్లకి 800 కోట్లు ఎంతో మిగులుతాడు. అక్కడతో క్లోజ్ అయిపోతుంది. ఆ బ్యాంకులకి కేసులకి ప్రాబ్లం లేదు. ఇక ఆ కేసులు వాళ్ళు టేకప్ చేయాలనుకోరు. ఇదివరకు సుజనా చౌదరిది కూడా అట్లాగే జరిగింది. ఎన్సీఎల్ఆర్టీలో క్లోజ్ అయిపోయింది. ఫస్ట్ సుజనా చౌదరి కేసులు కూడా ఇట్లాగే హడావిడి వచ్చింది. వీళ్ళు తెలివిగా చేస్తున్నది ఏంటి అంటే బ్యాంకుల నుంచి లోన్ తీసుకుంటారు, వాటిని దారి మళ్లిస్తారు. ఆ దారి మళ్లించినటువంటి సొమ్ముల్ని సంబంధించి కేసులు పడతాయి. ఆ కేసుల తర్వాత మేము ఉన్నది కట్టేసుకుంటానికి రెడీ అని చెప్తారు. అప్పుడు ఎన్సీఎల్ఆర్టీతో బ్యాంకుల వాళ్ళనే మేనేజ్ చేస్తే బ్యాంకుల వాళ్ళు ఎన్సీఎల్ఆర్టీలో కేసేస్తారు. ఇప్పుడు సిబిఐ ఏం చేస్తుంది దీంట్లో అంటే ఎన్సీఎల్ఆర్టీ అయిపోయింది కాబట్టి మేమేం చేయలేము, దాంట్లో డబ్బులు రికవర్ చేయడానికి ఏమి లేదు. అయితే గీతే ఒక పాయింట్ మీదన సిబిఐ మరి ఈయనకి ఆల్రెడీ కేంద్రంలో పలుకుబడి ఉంది కాబట్టి అక్కడ కూడా క్లోజ్ చేసుకుంటారా ఏంటో తెలియదు. ఏంటయ్యా అంటే బొగ్గుని కొన్నట్టు రికార్డులో చూపించారు. అదేది బొగ్గు అని అడిగితే తగలబడిపోయిందని చెప్పారు. 95% గాలిలో కలిసిపోయిందని చెప్పారు. ఆ ఒక్క పాయింట్ మీదన మాత్రం కేసు ఉంటుంది. అదేదో 40 కోట్ల 50 కోట్ల బొగ్గు కొన్నట్టు కొనేసినట్టు రికార్డులో చూపించి ఒక ఏడాది 2 ఏడాది అది అయిపోయినట్టు చూపెట్టారు. అక్కడేమో పని ఏం జరగలేదు. ఏమైపోయిందంటే అది ఆవిరైపోయిందని చెప్పారనమాట. అది వరకు చీటింగ్ కేసు ఉంది. దాన్ని సిబిఐ సీరియస్గా తీసుకుంటుందా? మరి రఘురామకి సెంట్రల్లో ఉన్నటువంటి పలుకుబడి, స్టేట్లో ఉన్నటువంటి పలుకుబడి, అట్లాగే లీగల్గా ఉన్నటువంటి పలుకుబడితో ఏం చేయగలరు అనేది చూడాలి.